అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 2017 నుంచి కూడా ఇదే వృత్తిలో మీ అందరికి అందుబాటులోకి తేవడానికి చాలా వంటకాలు కనిపెట్టాం. అలాగే ఇప్పుడు మీ ఇంట్లోనే మీరు ఇడ్లీ చేసుకుని ఆ ఇడ్లీ తింటూ షుగర్ తగ్గించుకోవడానికి ఇడ్లీ పౌడర్ కనిపెట్టాం. అదేంటంటే ఆయుర్దాన్ ఇడ్లీ పౌడర్. ఇది దీంతో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో మీకు వివరిస్తాను అనమాట. ఆల్రెడీ ఉప్మా చేసాం. ఆ ఉప్మా ఎంత బాగున్నదో ఏంటో మీరు అందరూ చూస్తున్నారు. అది ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ ఎలా చేయాలంటే ఏం సింపుల్ అనమాట. ఎవరైనా చుట్టాలు వచ్చారు, లేదు నాకు షుగర్ ఉందండి అని అన్నారు, నాకు ఏమక్కర్లేదు, మా ఇడ్లీ తిను షుగర్ తగ్గుద్ది అని మీరు ఇంట్లో చేసుకోవచ్చు 10 నిమిషాలు. దీనికి కావాల్సినవి ఏంటంటే పచ్చిమిర్చి, కల్లుప్పు, ఇడ్లీ పొడి, సొరకాయ లేదా ఆనపకాయ. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు కూడా ఇది సొరకాయ తెలుసు మీకు, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఏరియాల్లోనే ఆనపకాయ అంటారండి. అది ఎలా ఉంటదంటే పొట్టిగా ఉంటది, చక్కగా ఉంటది. ఇక్కడ మన తెలంగాణలోకి వచ్చినప్పటికీ దీన్ని సొరకాయ అంటారు. నేను చాలా సంవత్సరాలు బట్టి చెప్తున్నాను అనమాట. ఒక్కసారి మనం ఈ సొరకాయ గురించి తెలుసుకున్నామంటే ప్రతి ఇంట్లో కూడా ఇది అరుదుగా ఏంటంటే ఒక ఇత్తనం అలాగేసామంటే ఓ కాసేస్తూ ఉంటది. కానీ మనకే అన్ని జబ్బులకి తగ్గించడానికి, యూరిక్ యాసిడ్ కూడా తగ్గించడానికి ఈ సొరకాయ చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే షుగర్ తగ్గించడానికి కూడా చాలా బాగుంది. అలాగని చెప్పి మనం డైరెక్ట్ గా వండుకొని రోజు తినలేం కాబట్టి ఈ సొరకాయతోనే ఎన్ని వంటకాలు చేసుకోవచ్చో ఏంటో అన్నది మీకు వివరిస్తాను నేను. ఇప్పుడు సపోజ్ గా ఇగోండి ఈ సొరకాయ తీసుకున్నాను కదా, దీన్ని 3 భాగాలు చేయాలన్నమాట. 3 భాగాలు చేసి దాంట్లో ఒక భాగమే మన ఇడ్లీలు, అంటే మామూలుగా మనం మినపప్పుతో చేసినటువంటి ఇడ్లీ అయితే 6 ఇడ్లీ కానించి 10 ఇడ్లీ వరకు తినేస్తాం, తెలియదు, లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మన ఇడ్లీ ఏమవుతుందంటే 2 ఇడ్లీ తింటే గొప్ప, 3వ ఇడ్లీ తింటే మహా గొప్పడు, 4వ ఇడ్లీ అంటే బాహుబలి. ఓకేనా? అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఆయుర్దాన్ పౌడర్ తోని ఇడ్లీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు 3 భాగాలు చేసి ఆ భాగంలో ఒక భాగమే మీకు చేసి చూపిస్తాను అనమాట. ఇదిగోండి, ఇంకా 2 భాగాలకి ఉండిపోయింది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది నేను శుభ్రంగా కడుక్కున్నానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ తొక్కలు తీస్తాను. ఈ తొక్కలు తీసి ఈ లోపల ఉన్న గుజ్జు కూడా తీసేస్తాను. ఈ తొక్కలు ప్లస్ లోపల ఉన్న గుజ్జు కలిపి చట్నీ చేస్తానండి. ఈ మధ్యలో కండ ఉంటది కదా, ఆ కండే మనకి ఇడ్లీకి కావాలన్నమాట. అది ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను మీకు. ఈ తొక్కలు కూడా మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు, మనకు ఉపయోగపడతాయి చట్నీకి. ఇది కూడా మనకు వేస్ట్ అవుతుంది. సొరకాయలోని ప్రతిదీ మనకు పనిచేస్తుందండి. చూసారా, ఈ మధ్యలో గుజ్జుని తీసేయండి. ఈ గుజ్జు ఉంటే ఇడ్లీ రాదు. చాలా మంది మాకు ఫోన్ చేస్తున్నారు, సరే ఇడ్లీ రావట్లేదండి అని చెప్పి. ఇప్పుడు ఇది ఉందండి, ఆ వేస్ట్ కూడా మనకు పోదన్నమాట. ఈ సొరకాయ చూసారా, అలాగే 4 అంటే 4 పచ్చిమిర్చి, కంపల్సరీ పచ్చిమిర్చి వేయాలండి. ఇప్పుడు ఇది మర్చిపోయానండి, ఆయుర్దాన్ మా అమ్మ కొబ్బరి నూనె మీరు పక్కన పెట్టుకోండి. ఎంత శ్రేష్టంగా ఉంటుందంటే ఈ రోజున ఇంతమంది మన డైట్ కి ఆకర్షితులు అవుతున్నారంటే ఆయుర్దాన్ కొబ్బరి నూనె. వాసన రాదు. మన వంటకాలు కూడా హైదరాబాద్ అనే కాదు అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కూడా ఫోన్లు చేస్తున్నారు, ఈ కొబ్బరి నూనె చాలా బాగా ఉంటుంది, స్మెల్ రావట్లేదు అని చెప్పేసి. ఈ కొబ్బరి నూనె ఏం చేస్తారంటే కొంచెం వేయండి, ఎందుకంటే వేగాలి కాబట్టి. ఇడ్లీ రావాలి అని అంటే దాంట్లో వాటర్ ఉండకూడదు. ఆ వాటర్ పూర్తిగా పోయేంత వరకు కూడా ఈ ఆయిల్లో మగ్గనివ్వండి. ఇది బాగా వాటర్ అంతా ఇంకిపోయి, అంటే మేము మా భాషలో వెస్ట్ గోదావరిలో ఇంకిపోవడం అని అంటాము. ఇక్కడ ఏంటంటే వాటర్ మొత్తం కూడా దాంట్లో ఉండకూడదు, ఆవిరైపోవాలన్నమాట. వాటర్ ఉంటే ఇడ్లీ రాదు. మీరు అర్థం, చాలా మంది ఏంటంటే మెత్తగా ఉంటుంది అంటున్నారు. నేను ఇడ్లీ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత గట్టిగా ఉంటుందో. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. చూసారా రంగు మారుతుంది, చూసారా ఎంత బాగుందో. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఓకే హైదరాబాద్ లో ఉన్నాం కదా, ఒకసారి ఊరు వెళ్తే అంటారు, ఎక్కడికి వెళ్తారని అంటారు. అడవులోకి వెళ్ళరు, ఎడర్లోకి వెళ్ళరు, విజయవాడ వెళ్తామండి లేకపోతే విశాఖపట్నం. ఎక్కడికి వెళ్తారు? మీ ఇంటికే. అక్కడ దొరకదు, ఈ సొరకాయ దొరకదా?
పన్నీర్ దొరకదా, చికెన్ దొరకదా, 6 గుడ్లు దొరకదా? అక్కడ ఇంకా ఎండు చేపలు కూడా దొరుకుతాయి. మాకేమో ఇక్కడ ఎవరు అడగట్లేదు. ఎండు చేపలు తెచ్చుకుని అలా కూర్చున్నాను నేను. ఎండు చేపలు తినొచ్చు, ఎండు రొయ్యలు తినొచ్చు, అలాగే తలకాయ మాంసం తినొచ్చు, బోటీ తినొచ్చు. ఈ ఇడ్లీలోకి అవన్నీ తినొచ్చండి. బ్రహ్మాండంగా పులుసు వేసుకొని జాగ్రత్తగా ఇది వండుకొని తింటే ఎంత బాగుంటుందో ఇడ్లీ. మీకు చేసి ఇప్పుడు లైవ్ లో మీకు వండి చూపిస్తాను చూడండి. చూసారా, ఆవిరైపోతుంది మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆల్రెడీ ముక్క బాగా మగ్గిందండి. హైలో పెట్టండి. హైలో పెట్టి అయింది కదండి. సిమ్లో పెట్టి ఇప్పుడు ఆయుర్దాన్ మన ఇడ్లీ పౌడర్ ఉంది కదా, ఇప్పుడు ఇందండి చూడండి, నేను అంతేస్తున్నాను. ఒక్కొక్కటి ఒక ఇడ్లీ వచ్చేస్తుంది. ఇగో మిగిలింది ఇంకా. జస్ట్ కొంచెం ఉప్పు, స్టవ్ కట్టి బాగా చల్లార్చండి. ఓకే, చల్లారిందండి. చిన్న మిక్సీ జార్లోకి ఇప్పుడు దీంట్లో మనకి 3 రేకులు ఉంటాయండి. 3 రేకులు మనకు అక్కడ. ఈ 4 ఇడ్లీ తింటే వాడు గొప్పోడు. ఓకే, చేయి పెట్టేసుకోవచ్చండి. ఇది నొక్కికండి. చూసారా, అందంగా వచ్చింది. ఇప్పుడు మనకి 20 నిమిషాలు అయిందండి. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఓకే, ఇడ్లీ రెడీ అయింది. చూసారా, ఈ 4 ఇడ్లీ ఆయుర్దాన్ ఆరోగ్య ఇడ్లీ. చూడండి, మీరు అనుకున్నట్టు మన రవ్వ కలుపుతారు కదా, అలా మెత్తగా ఉండాలి, దూదుల్లా ఉండాలి, తెల్లగా ఉండాలి అనుకోకండి. ఇది ఆరోగ్య ఇడ్లీ, కొంచెం గట్టిగా ఉంటుంది. మిల్లెట్స్ ఇడ్లీ తెలుసు కదా, అలాగ ఉంటుంది అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. ఆయుర్దాన్ ఆరోగ్య ఇడ్లీ. ఇప్పుడు చట్నీ చూసారా, అలాగే ఈ చట్నీలు వేసుకొని తింటే ఒక రకం అండి. చూసారా, ఆయుర్దాన్ ఆరోగ్య ఇడ్లీ. 4 ఇడ్లీ తింటే 24 గంటలు ఆగలేదండి. ఓకే, ఆయుర్దాన్ ఆరోగ్య ఇడ్లీ ఎలా తయారు చేసుకున్నామో తెలుసుకున్నాం కదా. ఆహారం మాది, ఆరోగ్యం మీది.